హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ స్వీట్ లడ్డు అండి. ఇవి మినప సున్నుండలు. ఇవి శరీరానికి ఉక్కు లాంటి బలాన్ని ఇస్తాయి. దీనిలో మనం బెల్లం, మినపప్పు, నెయ్యి వాడతాం కాబట్టి చాలా హెల్దీ అండి. ప్రోటీన్, ఐరన్ రిచ్ ఫుడ్ అండి. అలాగే ఈ సున్నుండలు నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోవాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఏంటో వివరంగా చూపిస్తాను. దీనికోసం పొట్టున్న మినుములు తీసుకోండి. మినపప్పు కంటే కూడా మినుములు తీసుకొని వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే పొట్టు ఫైబర్ కదా. సో వీటిని అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం మంచి సువాసన రాగానే తీసేసుకోండి. అలాగే కలర్ కూడా లైట్గా మారుతాయి అన్నమాట. ముందు పచ్చి వాటికి, వేగిన వాటికి ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోయి మనకి టేస్ట్ మారిపోతుంది. సువాసన రాగానే తీసేసుకున్నట్లయితే దోరగా వేగి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే సున్నుండ సువాసన కూడా బాగుంటుందండి. నెక్స్ట్ మళ్ళీ కొన్ని వేసుకొని ఇలా వేపుకోవాలన్నమాట. వీటిని ఇలాగా బ్యాచ్ వైజ్గా చక్కగా రోస్ట్ చేసుకోండి. కొన్ని కొన్ని వేసుకొని నిదానంగా వేపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి 1/2 kg మినుములు తీసుకున్నాను. వీటిని బాగా రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మనం మిల్లు కూడా పట్టించుకోవచ్చు అండి. 1 kg అలా తీసుకుంటే మిల్లు పట్టించుకోండి. 1/2 kg, 1/4 kg అయితే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేయండి. బియ్యం వేయటం వల్ల ఏంటంటే సున్నుండ నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది. సాఫ్ట్గా ఉన్నప్పటికీ నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది కాబట్టి ఇలా బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పిండి పట్టించుకున్నాక దీన్ని ఇలా జల్లించుకోండి. ఎందుకంటే ఈ మినపప్పు బాగా మెత్తగా అవ్వదండి పిండి. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు చాలా ఎక్కువ రవ్వ ఉంటుంది కాబట్టి మరీ అంత రవ్వగా చుట్టుకుంటే మనం తినలేము. సో కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలానే మరి బియ్యం పిండి అంత మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్లుగా జల్లించుకొని తీసుకోండి. అలా జల్లించిన తర్వాత చూడండి ఎంత నూకొచ్చిందో. ఈ నూకని మళ్ళీ మనం మిక్సీ జార్లో మిగిలిన మినుములు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇలా నూకను కూడా గ్రైండ్ చేసుకుంటూ ఇలా జల్లించుకుంటే మనకి పిండి అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా పిండిని తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. పిండి మిక్సీ పడుతుంటేనే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. దీనిలోకి బెల్లం వచ్చేసి 2 కప్పుల వరకు ఫుల్గా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు, 2వ కప్పులో 1/4 కప్పు మాత్రమే వేస్తున్నానండి. మీరు తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు అనమాట. తురిమిన బెల్లంతో పాటు 1 కప్పు పిండి కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోండి. అప్పుడు బెల్లం పిండి బాగా కలుస్తుంది అనమాట. అంటే బెల్లం మిక్సీ పడితే మనకి ముద్దగా అవుతుంది. పిండి వేయటం వల్ల ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది. సో ఈ విధంగా మొత్తము మిక్సీ పట్టుకొని ఈ పొడి పిండిలో వేసి కలిపేసుకోవాలి. నేను మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ అయితే క్వాంటిటీ కొంత వేరే గిన్నెలోకి తీసాను అనమాట. సో ఇది కూడా బెల్లం మిక్సీ, దీన్ని కూడా వేయండి. ఇలా కలిపిన తర్వాత లడ్డు మరింత టేస్టీగా, మరీ నోటికి చుట్టుకు రాకుండా ఉండాలంటే ఇలా కొబ్బరి పౌడర్ 1 కప్పు తీసుకోండి. కొబ్బరి కూర అని కూడా అంటారు కదా, ఎండు కొబ్బరి పౌడర్ అండి. ఇది వేసి కలుపుకోండి. దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ లడ్డు చుట్టుకోవడం కోసం నెయ్యి వాడాలండి. నెయ్యి మనకి ఇక్కడ 1/2 లీటర్ వరకు పడుతుంది. 250 ml వరకు పడుతుంది. ఈ లడ్డుకి రుచినిచ్చేది ఈ నెయ్యి అండి. నెయ్యిని కరిగించుకొని ఒకేసారి మొత్తం వేసి కలపకుండా ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ఆ పిండి ఇలా లడ్డూలు చేసుకోండి. లడ్డు అనేది సాఫ్ట్గా చక్కగా మంచి షేప్తో నీట్గా వస్తాయి. ఇలా అయిపోయిన తర్వాత మరికొంచెం నెయ్యిని కరిగించుకొని మళ్ళీ పొడి పిండిలో వేసి లడ్డూలు చేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలు చేసుకుంటే ఇంక లడ్డూలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయి, చక్కగా వస్తాయి. చూడండి, ఇలా లడ్డూలన్నీ చేశానండి. ఈ లడ్డూలు చాలా కమ్మగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయండి. సో ఫ్రెండ్స్, మీరు అండి మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. లడ్డు సైజ్ అనేది కమ్మటి మధురమైన సున్నుండలు రెడీ అవుతాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా చేసుకుంటే మంచి సువాసనతో, మధురమైన రుచితో చాలా బాగుంటాయి అన్నమాట. నోటికి చుట్టుకు రాకుండా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.